హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి మనలో ఉన్న కోపము మనని ఏ విధంగా దహించి వేస్తుంది, ఆ కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఆ కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, కోపం తగ్గిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద మంచి నిదర్శనమైన స్టోరీ అండి. ఇక్కడ ఒక తండ్రి కొడుకులది మంచి ఎగ్జాంపుల్గా చూపించ స్టోరీ అండి. దీనివల్ల మనము ఇందులో ఉన్న నీతిని మనం తెలుసుకొని మనం ఏ విధంగా పాటించగలిగితే మాత్రము మనము 100% మన యొక్క నిర్ణయాలు అనేవి సక్సెస్ అవుతాయని అనుకుంటున్నానండి. స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక తండ్రి కొడుకులు ఒక అడవి గుండా ఒక ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. చాలాసేపు నడిచిన తర్వాత వాళ్ళకి బాగా దాహం వేస్తుంది. అయితే ఒక చెట్టు దగ్గర కూర్చొని పక్కనే ఒక కొలను ఉండడం వలన ఒక చెట్టు దగ్గర కూర్చొని తండ్రి బాగా అలసిపోవడం వల్ల, అరే నాన్న, కొంచెం వెళ్ళి నీళ్ళు తీసుకురారా, తాగుతా అని చెప్తాడు. సరే నాన్న అని వాళ్ళ నాన్నని ఆ చెట్టు దగ్గర కూర్చోబెట్టి పిల్లవాడు నీళ్ళకి ఆ చెరువు దగ్గరికి వెళతాడు. అయితే ఆ చెరువు దగ్గరికి వెళ్ళేసరికి నీళ్ళన్నీ బురదగా, కొంచెం గలీజ్గా, అంటే బురదగా చెత్తగా ఉన్నాయన్నమాట. అంటే అక్కడ అందరూ బట్టలు ఉతకడము, ఆ గేదెలు కొంచెం స్నానం చేయడం అంతా కూడా కలుషితమై ఉండడము చూసి, అరే నీళ్ళు బాగలేవు కదా, నాన్న ఎలా తాగుతాడని అక్కడి నుంచి వచ్చేసి అదే విషయాన్ని వాళ్ళ నాన్నకు చెప్తాడు. నాన్న, ఇక్కడ నీళ్ళు అస్సలు బాగలేవు, మొత్తం బురదగా ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న, అరే నాన్న, ఇప్పుడు నాకు బాగా దాహం అవుతుంది, నేను ఇప్పుడు తాగాలి, కాబట్టి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిసేపు నిల్చొని చూసిన తర్వాత మళ్ళీ నీకు మంచిగా ఉన్నాయి అనిపిస్తే తీసుకొనిరా అని చెప్తాడు. సరే నాన్న అని ఆ పిల్లవాడు మళ్ళీ అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నీళ్ళని మళ్ళీ అక్కడ కొంచెం సేపు నిలబడి పరిశీలించి చూస్తాడనమాట. కొద్దిసేపు ఓపికగా నిలబడి చూసేసరికి నీళ్ళన్నీ, ఆ బురదగా ఉన్న నీళ్ళన్నీ తేరుకుపోతున్నాయి. అంటే బురద మొత్తం కిందికి వెళ్ళి మంచి నీరు మంచిగా తేరి మంచిగా పారుతూ కనబడుతుందన్నమాట. అక్కడ కొద్దిసేపు నిలబడి చూడడం వల్ల, కొద్దిసేపు వెయిట్ చేయడం వల్ల, సో ఇక్కడ ఆ మొత్తం తేరుకుపోయి బురద మొత్తం కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న నీరుని తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఈ విధంగా అంటారు, నువ్వు మొదటిసారి వెళ్ళినప్పుడు నీళ్ళు బురదగా ఉన్నాయి, కానీ తర్వాత వెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేసి ఓపికతోటి నిలబడి చూసిన తర్వాత ఆ నీళ్ళలో ఉన్న బురద మొత్తం తీరుకుపోయి నీళ్ళు అనేవి మంచిగా తేమగా ప్రశాంతంగా తాగడానికి అనుకూలంగా ఉన్నాయి కదా. అదేవిధంగా మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఇతరులు కలిగించే బాధలు కానీ, కష్టాలు కానీ, సమస్యలు కానీ మనం చుట్టినప్పుడు మనలో కొన్ని కోపాలు, ఇరిటేషన్ అవన్నీ వస్తాయి. అలాంటి టైంలో మనము తీసుకున్న నిర్ణయాలు అనేవి మనని దహించి వేస్తుంది, మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మనం ఎప్పుడైతే మనకు కోపం వచ్చినప్పుడు కానీ, ఇతరుల మీద మనకు కోపం వచ్చినప్పుడు కానీ మనము కాస్తంత ఓపికగా నిలబడి ఎదురు చూస్తే మాత్రం, కొంచెం ఓపికగా నిలబడి ప్రశాంతంగా ఆలోచించిన తర్వాత ఈ నీళ్ళు అయితే, మురికి నీళ్ళు ఏ విధంగా అయితే తేరుకున్నాయో అదే విధంగా మన కోపం చల్లారిన తర్వాత మనమైతే తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మన జీవితానికి స్ట్రాంగ్ చేస్తాయి. అవి నిజంగా బలంగా పటిష్టంగా ఉంటాయి. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకొని జీవితాలని నాశనం చేసుకోవద్దు. కాబట్టి కోపం వచ్చినప్పుడు మాత్రము కొద్దిగా ఓపికతోటి ఆగి నిర్ణయం తీసుకుంటే అది జీవితానికి మంచి భవిష్యత్తుని ఇస్తుందని తన కొడుకుకి చెప్తాడండి తండ్రి. నిజమే కదండి. ఈ స్టోరీలో మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా బురదగా ఉన్న నీళ్లు చూడటానికి బురదగానే కనబడతాయి, కానీ కొంచెం ఓపిక బట్టి చూస్తే మాత్రము అవి తేరుకున్న తర్వాత, బురద మొత్తం కిందికి తేరుకున్న తర్వాత నీళ్ళే మనకి పైకి కనిపిస్తాయి. అలాగే మనం కూడా కోపం వచ్చినప్పుడు బాగా రగిలిపోతూ ఉంటాము. ఆ కోపంలో నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుంది, ఇంకెప్పుడు వాళ్ళతో మాట్లాడకూడదు, ఇంకెప్పుడు ఇది చేయకూడదు అని ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వస్తూ ఉంటారు. కానీ అది తప్పండి. ఎప్పుడు కూడా కోపంలో నిర్ణయాలు ఎవ్వరు కూడా తీసుకోవద్దు.
చేసుకోవద్దు. మన కోపంని చల్లార్చిన తర్వాతనే మనం నిర్ణయాలు తీసుకుంటేనే ఆ నిర్ణయం అనేది ఒక నిజమైన బలం అనేది వస్తుందండి. అది మనకి తృప్తినిస్తుంది, బలంగా స్ట్రాంగ్గా ఉంచుతుంది మనని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోపంలో నిర్ణయాలు తీసుకొని జీవితాలని పాడు చేసుకోకండి. కోపం వచ్చినప్పుడు కొంచెం ప్రశాంతంగా ఓపికగా ఉండి నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితాన్నే మార్చివేస్తుందండి. ఇది ట్రూ అండి. కావాలంటే మీరు ఒకసారి కోపం వచ్చినప్పుడు ప్రయత్నించి చూడండి. అందరూ కూడా సరే చూస్తారు.